వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదైంది. శివారం నర్సరావుపేట నుంచి వినుకొండకు ర్యాలీ నిర్వహించారు బొల్లా బ్రహ్మనాయుడు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని బొల్లా బ్రహ్మనాయుడిపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, బొల్లా బ్రహ్మనాయుడిపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు దీనికి సంబంధించి రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఇకనైనా ఆపండి, ఇది వైసీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. అనుమతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం డెఫినెట్ గా కేసు నమోదవుతుంది, ఇది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడు, నిన్న శనివారం అంటే బెయిల్ మీద నుంచి బయటకు వచ్చిన తర్వాత భారీగా తన కాన్వాయ్తో వినుకొండ పట్టణానికి చేరుకునే సమయంలో కూడా కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకొని అక్కడ కొంత కోలాహలంగా అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా కొంత ట్రాఫిక్ అంతరాయం కలిగిందని కూడా అయితే పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడి మీద అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అయితే అనుమతి లేకుండా భారీ ర్యాలీ పెట్టడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని కూడా అయితే పోలీసులు చెబుతున్నారు. అలాగే బొల్లా బ్రహ్మనాయుడి మీద కూడా అయితే ఇప్పటికైతే వినుకొండ పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అయితే ఈ రోజు బొల్లా బ్రహ్మనాయుడు కలవడానికి కూడా మాజీ మంత్రి విడుదల రజని పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా వినుకొండ బొల్లా బ్రహ్మనాయుడు కలవడానికి అయితే వచ్చారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి మనం రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నాము, ఇంకా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, ఇప్పటికైనా మీరు మానుకోండి, లేకపోతే ముందు చాలా ఇబ్బంది పడతారని కూడా అయితే వారిని హెచ్చరించడం కూడా అయితే జరుగుతుంది. అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతలకు ఎక్కడైనా సరే విఘాతం కలిగితే మాత్రం వాళ్ళు ఎంతటి వారైనా సరే మాత్రం మేము కేసు నమోదు చేస్తాము దాని కూడా అయితే వారు చెబుతున్నారు. అయితే బొల్లా బ్రహ్మనాయుడు అయితే ఇప్పుడు వినుకొండ పోలీసులు కేసు నమోదు చేసిన దాని మీద అయితే ఇంతవరకు కూడా స్పందించలేదు. ఎలా స్పందిస్తారు, పార్టీ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది అయితే మనమైతే కొంత వేచి చూడాలి. కానీ పల్నాడు జిల్లాలో మాత్రం ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూడా అయితే మాజీ మంత్రి గాని మాజీ ఎమ్మెల్యేలు గాని అయితే ఏకదాటి మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. వెన్నుకోటికి 2 ఏళ్ల కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది, అందువల్లే జనం ఇంకా మీ వైపు రావట్లేదు, మా వైపు వస్తున్నారు, దాన్ని కూడా ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కూడా అయితే వారైతే వైసీపీ నేతలు అయితే ముఖ్యంగా ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు వర్షం మాత్రం శాంతి భద్రతలకు ఎక్కడైనా సరే విఘాతం కలిగిస్తే మాత్రం వారు ఎలాంటి వారైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అయితే వారైతే చెబుతున్నారు. మురళి, టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు అంటే ఇది పార్టీలకు అతీతంగా పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం, అనుమతి లేకుండా టీడీపీ ర్యాలీ చేసినప్పటికీ కూడా కేసు నమోదవుద్ది, పోలీసులకు మేము ఆ స్థాయిలో స్వేచ్ఛనిచ్చాము, వారి పని వారిని చేసుకొని ఇస్తున్నాం అనేటువంటి ఒక మాట కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఏంటి ఈ వెర్షన్ కి సంబంధించి వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు? మురళి, టీడీపీ నేతలు కూడా అంటే ర్యాలీ చేసేటప్పుడు కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పోలీసులు ముందుగానే చర్యలు తీసుకుంటారు. అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు అనుమతితోనే ర్యాలీ తీసుకోవాలి. అనుమతి లేకుండా ర్యాలీ తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు, శాంతి భద్రతలకు విఘాతం. ఏం ర్యాలీ చేసినా సరే ముందు పోలీసులకి సమాచారం ఇస్తాము, వాళ్ళు అంటే శాంతి భద్రతలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎక్కడ అలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ముందుగానే చర్యలు తీసుకుంటారు. అలాంటి కాకుండా మీరు ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు ర్యాలీ పెడితే శాంతి భద్రతకు విఘాతం ప్రజలకు ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగింది. అలాంటి క్రమంలో టీడీపీ పార్టీకి మాత్రం ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం పోలీసులు శాంతి భద్రతల మధ్య ఇలాంటి కేసులు నమోదు చేస్తారు, మీరు పర్మిషన్ తీసుకుంటే బాగుండిద్దని కూడా అయితే వారైతే చెబుతున్నారు. కానీ పోలీసులు మాత్రం మేము ఎవరికి ఎగరేస్ట్ కాదు, కేవలం ప్రజలకి మాత్రమే ఎక్కడైనా లేనిపోయిన పొరపాటు జరిగితే మళ్ళీ మా మీదకే ఇలాంటివి చేస్తారు, కానీ మేము కేవలం శాంతి భద్రతలకి విధానం కలగకుండానే ఇలాంటి చర్యలు చేపడతామని అయితే పోలీసులు అయితే జిల్లా పోలీసులు కూడా చెబుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఇక పల్నాడు జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదైనటువంటి దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక శివారు నర్సరావుపేట నుంచి వినుకొండకు ర్యాలీ నిర్వహించారు బొల్లా బ్రహ్మనాయుడు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని బొల్లా బ్రహ్మనాయుడిపై వినుకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే దీన్ని చూస్తున్నామని వైసీపీ చెప్తోంది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారు కాబట్టి మేము కేసు నమోదు చేశాం, ఇది చెప్పినటువంటి మాట. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనేటువంటి ఒక కారణాన్ని సాగుగా చూపించి
పోలీసులు కేసు నమోదు చేశారని కూడా చెప్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వ కక్ష అని చెప్తున్నప్పటికీ కూడా అనుమతి లేకుండా మేము ర్యాలీ చేసినా మాపై కూడా కేసు నమోదు చేస్తారు పోలీసులు. ఆ స్థాయిలో మేము పోలీసులకు స్వేచ్ఛనిచ్చామని టీడీపీ కూడా చెప్తోంది. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో దీనికి సంబంధించి అక్కడ ఒకంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పోలీసులకు అక్కడ వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. పోలీసులు బొల్లా బ్రహ్మనాయుడిని వారించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ర్యాలీకి అనుమతి లేదు, దయచేసి ర్యాలీని ఆపండి, వెనక్కి వెళ్ళిపోండి అనేటువంటి రీతిలో పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ర్యాలీ కొనసాగించడంపై కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తోంది.